ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ద హీల్డ్ ద బ్రోకెన్ ఇన్ హార్ట్ అండ్ బైండ్ అప్ దేర్ వూండ్స్. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. మానవుని హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది. బాల్యము నుండి మానవుని యొక్క హృదయ ఆలోచనలు చెడ్డవి అని మన దేవుడు బాగుగా ఎరిగినవాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దీనులను, దరిద్రులను, పెంటకుప్ప మీద బీదలను పైకి లేవనెత్తువాడు, బాధపరచబడు వారికి న్యాయము తీర్చువాడు. ఎవరైతే బంధింపబడి బాధపరచబడు వారు ఉన్నారో వారికి ఆయన న్యాయము తీర్చువాడు. అన్యాయము జరిగిన చోట వారికి న్యాయమును చేయువాడు. ఆకలితో అలమటిస్తున్న వారికి, ఆహారము లేక ఉన్న వారికి ఆయన ఆహారమును దయచేయువాడు. బంధములతో బంధింపబడి ఉన్నారో వారిని విడుదల చేయువాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు. మన దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, శక్తివంతుడు. మన దేవుడు ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయగల శక్తివంతుడు అని నీవు ఎరిగి నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను సరిచేయువాడు ఆయనే అని నమ్మాలి. ఆయనే నిన్ను బలపరచువాడు, నిన్ను స్థిరపరచువాడు. మానవ శరీరంలో గుండె ఎంతో ప్రాముఖ్యమైన అవయవము. దాని పని ఎంతో విలువైనది. గుండె కొట్టుకొనడం ఆగిపోయింది అంటే మనిషి జీవించలేడు అని, మరణించాడు అని దాని అర్థం. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నిరంతరం అది పనిచేస్తూనే ఉంటుంది. ఒక్క సెకను కూడా విశ్రాంతి లేకుండా దాని పనిని అది నిర్వర్తిస్తుంది. అలాంటి గుండె చెదరినట్లయితే దానిని బాగు చేయుటకు శక్తి కలిగినవాడు. నీ హృదయంలో దాగిన బాధను, నీ హృదయంలో చోటు చేసుకున్న ఆవేదనను ఆయన తీర్చుటకు ఎంతైనా శక్తిమంతుడు. కనుక దేవుని దగ్గరకు నీవు వచ్చినట్లయితే తప్పక నిన్ను ఆదరించి నిన్ను బాగు చేయువాడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదుల్లో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, చెదరిన గుండెను బాగు చేయువాడునని, వారి జీవితాల్లో ఏర్పడిన గాయములు కట్టువాడనని సెలవిచ్చిన దేవా. ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చెదరిన జీవితాలను బాగు చేయండి దేవా. నాయన, ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను, వారి కష్ట నష్టాల్లోనూ, శ్రమల్లోనూ, శోధనలోనూ వారికి సహాయముగా ఉండి నాయన, వారి జీవితాల్లో కావాల్సిన నిండైన మెండైన ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికి దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.